నమస్తే మేడం. నమస్తే. వాళ్ళు ఏమంటారంటే 1,50,00,000 మందికి సిలిండర్లు ఇవ్వాలి, 4,000 కోట్లు బడ్జెట్ పెట్టాలి, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది 90 లక్షల మందికి అన్న విత్తనవాదం చేస్తున్నారు వాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమందికి లబ్ధి చేకూరాలంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019లో అసలు ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు పెట్టాడండి? పెట్టలేదు. 5 సంవత్సరాల పరిపాలనలో 63 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి వాళ్ళవి. అది ఏంటి, అనర్హత వేటు పడిద్ది కాబట్టి దానికోసం వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లుంది. 5 సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లేదు, లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు లేవు. వీళ్ళు చేసిందంతా ఏంటి, 5 సంవత్సరాలు బాగా దోచుకున్నారు రాష్ట్రాన్ని. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చు పెట్టేసి ఎవరు క్వశ్చన్ చేస్తే పార్టీ గురించి దాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు నోళ్ళు మూయించటం. ఈ రోజున 1,55,00,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డికి? అంటే వేరే వేరే రాష్ట్రాల వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడా? లేకపోతే విజయసాయిరెడ్డి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏటు లెక్కలు మర్చిపోయారా? వీళ్ళకి లెక్కలు అర్థం కావట్లేదా? మళ్ళీ లెక్కల మాస్టర్ని ఎవరిని పెట్టుకోలేదా? నిన్న రోజా కూడా మాట్లాడుతూ అంటుంది 9 నెలలు కూడా కాలేదు మన టీడీపీ ప్రభుత్వం వచ్చి. ఆవిడేం చెప్తుంది, 9 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్నారు. వీళ్ళందరికీ పాపం రెడ్ బుక్ అనే భయం పట్టుకుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్నట్లుగా వీళ్ళందరికీ కూడా మైండ్ బ్లాక్ అయింది. ఈ రోజున ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతమంది లబ్ధిదారులు, దానిలో ఎంతమంది పేదలు ఉన్నారు? ఆ పేదలకు కదా ఇది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి. జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడు. ఆ విషయం మర్చిపోయి ఏదో సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, మా సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మాట్లాడతామంటే ఎలా కుదిరిద్ది? ఆ విషయం మర్చిపోయి వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు. ఫస్ట్ అతను మర్చిపోయాడు రాష్ట్ర ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఒకప్పుడు సీఎంగా పనిచేశాడు, ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మగాలి అతను సీఎంగా వచ్చాడు ఆ రోజు. ఈ రోజున వాళ్ళ అదృష్టం బాగుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ప్రతి ఒక్కటి ప్రజలకి సంక్షేమాలు కావాలి, కానీ ఫ్యూచర్లో వాళ్ళు పిల్లలందరికీ కూడా ఏ విధంగా ప్రజల క్షేమం కూడా అంతే ముఖ్యం. సంక్షేమం ఎంత ముఖ్యమో ప్రజల క్షేమం కూడా అంతే ముఖ్యం. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి పరిపాలన చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు, అసలు లేని ప్రజలను కూడా అక్కడ సృష్టించేసి ఇంతమంది లబ్ధిదారులు, 1,50,00,000 ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళకి? అసలు వీళ్ళకి బడ్జెట్ అంటే తెలియదు, బడ్జెట్ సమావేశాలంటే తెలియదు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో తెలియదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు లెక్కలు రావు, అది అందరికీ తెలుసు. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వా లేకపోతే ఫస్ట్ A1వా అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. నీ ఇంటి ఫస్ట్ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తల్లి, వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. పాపం దానికి ఆయన ఏమంటున్నాడు, మీరు నా గురించి చెడుగా మాట్లాడారు కాబట్టి ఎవరిని ఓటేయొద్దని చెప్పి నన్ను అందరి ముందు ఇబ్బందికరంగా మాట్లాడారు కాబట్టి నా ఆస్తి నేను గిఫ్ట్గా ఇచ్చింది లాగేసుకుంటున్నానని తల్లి మీద కేసు పెట్టాడండి ఆయన. ఆవిడ కూడా మళ్ళీ తిరిగి తండ్రి పేరు కూడా, లేని తండ్రి పేరు కూడా దాంట్లో పెట్టేశాడు అతను. కానీ ఇదంతా ఒకటైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక అతను వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు చూస్తే అందరూ కూడా 2019 నుంచి నోర్లు వేసుకొని అది నోరా మురుగుంట అన్నట్లుగా మాట్లాడి నోటికి ఏదొస్తే అది బూతులు పురాణం. అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నట్టు కన్ఫర్మ్ అయిందా మేడం? ఎవరిని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు ప్రకాశం జిల్లాకి మెయిన్ పర్సను ఎవరు, బాలిన శ్రీనివాసరెడ్డి. అతను వెళ్ళిపోయాడు. అక్కడ ప్రకాశం జిల్లాలో పార్టీని ఒక తాటి మీద నడిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళిపోయిన తర్వాత ఎర్రగొండపాలెం అతను స్వల్పంగానే గెలిచాడు, ఎక్కువ మెజార్టీ కూడా పెద్దగా లేదు, చంద్రశేఖర్. ఆయన మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టాడు వెళ్ళిపోతున్నాడు అని. అది ఖచ్చితంగా అతను వెళ్ళేది మాత్రం ఖాయమేమనేది బయటకు తెలుస్తుంది. అతను సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈ మధ్య ఆయనే కొంచెం మాట్లాడుతున్నట్టున్నాడండి. నిన్న కూడా ఇక్కడ నేను చదివా, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కావాలని చెప్పి అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని. మా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే మా రైతాంగం అంతా బాగుపడుతుందండి, మాకు నిధులు అని చెప్పి బతిమాలుతున్నాడు ఆయన. ఇక్కడ జోక్ ఏంటంటే అదే వెలిగొండ ప్రాజెక్ట్ని ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశాడు. మరి పూర్తి కాని ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన ఈయన
ఇవాళ విమర్శలు ఎట్లా చేస్తున్నాడు అంటారు? అదే పార్టీని వదిలిపోయేటప్పుడు ఏదో ఒకటి అతనికి తెలుసు కదా, అసలు వెలిగొండ ప్రాజెక్టు గురించి అతనికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసు. ఒక్క వెలిగొండ ప్రాజెక్టే కాదండి, జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడండి రాష్ట్రానికి? రైతులకు ఏం చేశాడు, ప్రజలకు ఏం చేశాడు? అమ్మఒడి అన్నాడు, దాంట్లో 2,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ అని చెప్పి కట్ చేశాడు. తర్వాత రైతు భరోసా అన్నాడు, విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వస్తే దానికి కూడా అర్హులు కాదు అని చెప్పి చెప్పాడు. మీకు అమ్మఒడి కూడా 3 సార్లు 4 సార్లు ఇచ్చినట్టు, ఎక్కువ సార్లు ఇవ్వాలి. అసలు టీడీపీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి అర్హత ఉన్నా కూడా వాళ్ళకి ఏ పథకం కూడా వర్తించకుండా చేశారు. వీళ్ళ పరిపాలన అంతా వన్ సైడే, వారు వన్ సైడ్ అన్నట్లుగా వీళ్ళ పరిపాలన అంతా కూడా వైసీపీకి జై అన్న వాళ్ళకే వాళ్ళ పరిపాలన కొనసాగించారు. ఇప్పుడు చంద్రయ్యని అందుకే కదా వీళ్ళు గొంతు కోసింది. చంద్రబాబు నాయుడు పేరు కాదు, జగన్మోహన్ రెడ్డికి జై అనమన్నారు, అతను అనన్నాడు, దేనికైనా సిద్ధం అన్నాడు. అట్లాంటి ఘనత టీడీపీది. పార్టీలో కట్టుబడి ఉండాలి అంటే అది పార్టీ కార్యకర్తలకే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున బడ్జెట్ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. అట్లాంటి పనులు అసలు అతను ఏం చేశాడండి రాష్ట్రానికి? నువ్వు వచ్చి రాగదలికి అధికారంలోకి ప్రజావేదికను కూల్చావు, 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూలగొట్టేశావు. ఎంత ధ్వంసం చేశారండి? భోజనాలు వండి వాళ్ళందరికీ 5 రూపాయలకు అన్నం పెడితే నీకేంటి ప్రాబ్లం? ప్రతి ఒక్క చోట నా బొమ్మ కనిపించాలి, ప్రతి ఒక్కరు కూడా నా చరిత్ర చెప్పుకోవాలి, నా స్టోరీని మీరు ఆదర్శంగా తీసుకోండి. 16 నెలలు జైల్లో ఉండొచ్చి ఈ రోజు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యి నెక్స్ట్ మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, పోలీసుల్ని బట్టలెప్పదీస్తానంటాడు, నడి రోడ్డు మీద నిలబెడతానంటాడు, 7 సముద్రాల అవతల ఉన్న కూడా లాక్కొస్తానంటాడు. ఇది అతను మాట్లాడే విధానం. దానికి బలైపోయిన వాళ్ళు ఈ రోజున చూస్తుంటే గోరంట్ల మాధవ్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, వీళ్ళంతా కూడా ఈరోజు అనుభవిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి చెప్పాడని చెప్పి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు సిగ్గు శరం వదిలేసి, కుటుంబాలను వదిలేసి, డబ్బుల కోసం కక్కుర్తిపడి అలా మాట్లాడటం సబబు అంటారా? ఖచ్చితంగా ఈ రోజు దానికి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఎట్లా కరెక్ట్ అని ఎవరు అంటలేదండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కడుపుకు అన్నం తినేవాడు, మంచి మర్యాద, మానవత్వం, మనం ఏం మాట్లాడుతున్నాం, సభ్య సమాజంలో ఉన్నాం, పక్కన స్త్రీలు ఉన్నారు. మొన్న పేరుని నానిని చూసాం, వల్లభనేని వంశీకి ములాఖత్తుకు వచ్చాడు, పక్కన వల్లభనేని వంశీ భార్య ఉంది, నా రోమం కూడా పీకలేరని మాట్లాడాడు. ఏంటి ఆ భాష అంటే? ఎంతసేపటికి పోలీసులు బట్టలిప్పదీయటం, మీరు బట్టలిప్పదీసి వీడియో కాల్స్ చేయటం, మీరు పరిపాలన చేసిన నాళ్ళు మీకు తెలిసింది ఇదొక్కటే, డబ్బులు ఇచ్చి బూతులు తిట్టించడం. జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు బాధపడుతుంటే ఇతను రాక్షసానందం పొందటం. ఇంత ఏమంటారు, ఆ మైండ్ని ఇంత రాక్షసానందం పొందే ఇంత మెంటల్ సైకోని ఎవ్వరూ కూడా ఈ రోజున హర్షించే ఎవరూ లేరండి. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చూసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఈ రోజున 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. మీరే అన్నారు సైకో అని, సైకోలో కూడా పర్వర్టెడ్ సైకో ఆయన. అసలు ఇంకా అతనికి హద్దు లేదు, ఆపు లేదు, అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీదకి వదిలేశాడు. డబ్బులు ఇస్తే చేశారు. ఈరోజు పోసాని కృష్ణమురళి ఒప్పుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి నేను ఆశపడి మాట్లాడానని అంటే ఈ రోజు తప్పు అయిపోయిందంటే ఎలా కుదురుద్ది? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బులు ఇచ్చారు, వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, నేను మాట్లాడాను, అది చెడ్డదని తెలుసు, ఆ మాటలు మాట్లాడకూడదని తెలుసు. ఈ రోజున వాళ్ళ భార్య పోసాని కృష్ణమురళి భార్య, ఆవిడ ఒక ఆడమనిషే కదా, మరి ఆవిడకి ఇబ్బందికరంగా లేదా? ఆ రోజు అసలు ఏ మచ్చలేని భువనేశ్వరమ్మనే వీళ్ళు నా భర్తకి లోపల సౌకర్యాలు లేవు సరిగ్గానంటే అంత పెద్ద ఆయనకి వీళ్ళు నోటికి అద్దాపు లేకుండా మాట్లాడారు. మరి ఈరోజు ఏ నిందా లేని వ్యక్తి, చంద్రుల్లోనైనా మచ్చుందేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిలో మాత్రం మచ్చలేదు. అట్లాంటి వ్యక్తిని వీళ్ళు ఏదో మసిపూసి మారేడుగాయ చేద్దామని ప్రయత్నం చేశారు. అది ఈ రోజుకి కూడా కాదు, ఏనాటికి కూడా వీళ్ళ వల్ల కాదు. కానీ ప్రజల అందరి ముందు కూడా, మీడియా ముందు వీళ్ళు చేసిన మాటలు, మాట్లాడిన మాటలు, చేసిన నేరాలు, ఘోరాలు, భూ కబ్జాలు ఇవన్నీ ఈ రోజు కనిపిస్తున్నా కూడా ఇంకా నా భర్తలను అలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు, జైల్లో అంటే అలానే చూస్తారు, ఇంకా ఆ మాత్రం చూస్తున్నారు, సంతోషపడమని వీళ్ళకి చెప్తున్నారు అందరూ. ఎందుకంటే వీళ్ళు చేసిన అన్యాయాలకి, అఘాయిత్యాలకి, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు, ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి చేసిన పనులు. ఆ రోజు బాబు గారు అరెస్ట్ అయిన సందర్భంలో జైల్లో ఉన్నప్పుడు దోమలు కొడతాను అవి అంటే, జైల్లో దోమలు కుట్టగా మల్లెపూలు కొడతాయా అన్నాడు. రంభా ఊర్వశి మేనకా వచ్చి కనుగొడతారా అన్నాడు కొడాలి నాని. మీరు అన్నారు అంతే, రంభా ఊర్వశి వచ్చి కనుగొడతారంటే ఈ రోజున మరి అదే మాట వల్లభనేని వంశీ అడుగుతున్నాడు. నాకు నడువు నొప్పిగా ఉంది,
నాకు బెడ్ కావాలి, ఫుడ్ కావాలి, గడిది గుడ్డు కావాలి అని ఈ రోజు అందరూ అంటున్నారు. బెడ్ ఇచ్చారు, కంచం ఇచ్చారు, ఇప్పుడు నాకు తోడు కావాలంటున్నాడు. తోడు ఇతరే కొడాలి నాని, రంభా ఊర్వశి మేనక అన్నాడు కదా, వీళ్ళే తోడు. నేను ఒక్కడనే చేయలేదు తప్పులు, అందరూ కలిసే చేశాము. మరి నాతో పాటు నా సహచరులు ఎవరైతే ఉన్నారో తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నాతో పాటు ఇక్కడ ఉంటే నాకు హ్యాపీగా ఉండిద్దని కోరుకుంటున్నాడు. జైల్లో ఖైదీగా ఉన్న వ్యక్తి కోర్టులో నాకు తోడు కావాలని పిటిషన్ వేయడంలో, ఆ పిటిషన్ వేయడంలో అంతరార్థం ఏంటో అర్థం కావట్లేదు. తోడు అంటే ఏ రకమైన తోడు కావాలో అర్థం కాక ప్రజలు నిన్న నుంచి జుట్టు పీక్కుంటున్నారు. అదేనండి, ఇప్పుడు వల్లభనేని వంశీ అడిగిన తోడు ఏంటంటే, అతను ఏ పని చేసినా కూడా అతనితో పాటు కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారుగా, జగన్మోహన్ రెడ్డి అండుకో, ఏ తప్పు చేసినా కూడా వీళ్ళంతా పంచుకున్నారు కదా. అందరూ వచ్చేసి ఒకే వేదిక మీద నుంచొని నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడని మైక్ ఓహరమోహన్ దగ్గరకు ఓహరమోహన్ నెట్టుకుంటా ఉన్నారు కదా. కొడాలి నేని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ఈ గోరంట్ల మాధవు, వీళ్ళంతా అంబట్ రాంబాబు గంట అరగంటలో అసలు వీళ్ళ గురించి చెప్పుకుంటా పోతే ఇంకా అసలు మామూలుగా కాదు, బూతుల పురాణం అనమాట వీళ్ళ చరిత్ర అంతా. వీళ్ళని ఈ రోజు నాకు తోడు తీసుకురండి, నాతో పాటు తప్పులు చేశారు నా సహచరులు వీళ్ళంతా, నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కడనే ఎందుకు ఈ కష్టాలు పడాలి జైల్లో, నేను ఒక్కడనే ఎందుకు కింద పడుకోవాలి, నేను ఒక్కడనే ఎందుకు ఒకే టాయిలెట్ ఇక్కడ ఒక పక్కన ఉన్న టాయిలెట్ యూస్ చేసుకోవటం ఏంటి, ఈ రూమ్ ఏంటి జనంలో ఉండనివ్వకుండా, ఆయన బాధ అంతా అదే. ఆ తోడంటే ఈ తోడు అంటారా? మాకు అర్థం కాక, ఏ తోడు అర్థం కాక ప్రజలు ఏమన్నారు తెలియక మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. వాళ్ళు కూడా అదే అనుకుంటుంటారు. ఆ రోజున వాళ్ళ కొడాలి నాని అన్నాడు రంభా ఊర్వశి మేనకు వస్తారా అని చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ టైంలో, అలా ఈయనకు కూడా రంభా ఊర్వశి మేనకను కావాలా అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలిసిన తోడేంటంటే, నేను ఒక్కడనే కాదు తప్పులు చేసింది, వాళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి చేశారు, మరి వాళ్ళని తీసుకురారా, నాకు ఒక్కడికే ఏంటి శిక్ష అని ఇండైరెక్ట్గా అడిగాడు. ఇండైరెక్ట్గా అడగడం ఎందుకంటే, అదేదో నా జగన్ రెడ్డి చేయమంటే చేశానో, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చేయమంటే చేశాడనో, లేదా తన తోడు అతని పేరేంటి ఇందాక కొడాలి నాని చేయమంటే చేశాడని చెప్తే వాళ్ళని కోర్టే పిలిపించే తోడు పెడుతుందిగా. ఆ విషయం ఇతను చెప్పాడు పోసాని కృష్ణమురళి. కానీ వల్లభనేని వంశీ మాత్రం అతని క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉందంటే పోలీసులు కూడా ఆశ్చర్యం చెందారంట. ఒకరోజేమో చెప్తానన్నీ ఇలా అని చెప్పేసి మాట్లాడతాడు, రెండో రోజు మళ్ళీ అదే విషయాన్ని వేరేగా మాట్లాడతాడు. అసలు ఈయన మెంటాలిటీ ఏంటి? అతని మెంటాలిటీ పోలీసులకు కూడా ఇంతమంది ఖైదీలను చూసి వాళ్లే ఆశ్చర్యం పోయారంటే అతను ఎలా చెప్తాడు బయటికి? అంత ఈజీగా చెప్పే రకాలు కాదండి వీళ్ళంతా. ఈ జగన్ అండుకో బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు, దండుపాళ్యం బ్యాచ్ కన్నా కూడా ఇంకా భయంకరమైన బ్యాచ్ ఇది. పుష్ప శ్రీవాణి ఆవిడకి లాస్ట్ టైం మంత్రిగా కూడా చేసినట్టున్నారు, డిప్యూటీ సీఎంగా చేసింది. ఆవిడకి ఆ నియోజకవర్గంలో కంటే కూడా సోషల్ మీడియాలో కొంచెం బాగా పరిచయాలు ఎక్కువ. ఈవిడ బాగా తెలుసు, నియోజకవర్గంలో ఎవరికి తెలియదు, ఆవిడ చేసిందేమీ లేదు అక్కడ. కాకపోతే ఇక్కడ మాత్రం రీల్స్, ఆ ట్వీట్ల మూలంగా అందరికి బాగా పరిచయస్తున్నారు. వారు ఏదో మాట్లాడుతూ బడ్జెట్ గురించి మాట్లాడింది. ఆవిడకి ఏం తెలిసింది బడ్జెట్ గురించి మాట్లాడిందో మాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైందా? ఎవరికి అర్థం కాదండి, చెప్పానుగా. A2 విజయసాయి రెడ్డి వాళ్ళ లెక్కల మాస్టరు, ఆయనే కదా వాళ్ళకి CA. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరికి కూడా మర్చిపోయారు. అసలు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఇవన్నీ తెలియదు. ఒక బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, అసలు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని విధాలుగా జరుగుతాయి, అక్కడ ఏం మాట్లాడుకుంటారు అనేది తెలియదు. ఈ రోజున ఉన్న 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళనీయకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పుష్ప శ్రీవాణి అనే ఆవిడ ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి, మరి నేను కూడా మాట్లాడపోతే ఎట్లాగా మరి అనుకుంటుందో ఏంటో. నిన్న వచ్చి ఆవిడ కూడా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అది చెప్పారు, సూపర్ 6 అన్నారు. అమ్మ సూపర్ 6 నెరవేరుస్తున్నారు, ఎందుకంత తొందర వీళ్ళకి? మీరు పార్టీ 2019లో గెలిచిన తర్వాత సంవత్సరంన్నర దాకా అతీగతి లేదు, ఎవరిని పట్టించుకున్నా పాపాను బాలేదు. ఎంతసేపటికి మా జేబుల్లో వేసుకున్నామా, మేము దాచుకున్నామా, మేము దోచుకున్నామా అన్నదే వైఎస్ఆర్సీపీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి 1000 రూపాయలు 3 నెలలకి 3000 రూపాయలు, ఈ 4000 7000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఆ విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. 1000 రూపాయలు పెంచుతాను, 2000 పెంచుతాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. 250 అన్నాడు. ఈ రోజున తల్లికి వందనం రాబోతుంది, ఫ్రీ ఆర్టీసీ బస్సు రాబోతుంది, ఆల్రెడీ దీపం పథకం వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి అమల్లోకి వచ్చేసింది. ఇంకేం కావాలి వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి తల్లికి, చెల్లికి, బాబాయి కూతురికి అన్యాయం చేస్తున్నాడు, ఫస్ట్ దాని గురించి చూసుకోమ్మా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. ఈ పుష్ప శ్రీవాణి అనే ఆవిడ కూడా, ఈవిడ వాళ్ళ నియోజకవర్గానికి వరకబెట్టింది ఏదీ లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకి సోషల్ మీడియా ముందు వచ్చేసి ఆ మైక్ పట్టుకొని 4 మాట్లాడి ఏదో అనేద్దామని చూస్తున్నారు. వాళ్ళే ఈ రోజున అభాష్ పాలవుతున్నారు, అది అందరికీ తెలుస్తుంది. యాంకర్ శ్యామల
బుల్లితెర నటి, తర్వాత అక్కడ కనుమరుగయ్యి రాజకీయాల్లోకి వచ్చి మరి ఆమె జీతం తీసుకుని పని చేస్తుందా లేదంటే ఎలా చేస్తుందో మనకు తెలియదు అనుకోండి, ఆ మాట మనం అనలేము. ఆవిడ మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి శుద్ధపోస, అమాయకుడు, మంచివాడు, ఆయన మాట్లాడిన పదజాలం ఏది తప్పులేదు, ఆయన కరెక్ట్గా మాట్లాడాడు అంటుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే పోసాని కృష్ణమురళి తిట్టిన బూతులు ఆవిడకి అంత వినసొంపుగా ఉండాయంటారా? అంతేనండి. ఇప్పుడు న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, ఒకడు హత్య చేస్తే దానికి సహకరించిన వాళ్ళు, దానికి ఎవరైతే ఓకే నిజమే ఇది కరెక్టే వాడు చేసిందని చెప్పేసి దానికి ఇదిగా మాట్లాడతారు సపోర్టింగ్గా, వాళ్ళు కూడా శిక్షార్హులు. మరి వీళ్ళంతా కూడా శిక్షార్హులే ఈ రోజులు చెప్పాలంటే. అతను వాడిన పదజాలం ఏంటి, ఆ మాటలేంటి, దానికి ఒక స్త్రీగా పుట్టి నువ్వు మొన్న కుంభమేళా గురించి కూడా ఆవిడ హేళన చేసింది. ఒక హిందూ మతాన్ని దిగజార్చే విధంగా, హిందూ సాంప్రదాయాలను దిగజార్చే విధంగా స్త్రీని అవమానపరిస్తే దానికి సపోర్ట్ చేస్తుందంటే మరి అట్లాంటి వాళ్ళకి ఏ విధంగా చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఆవిడ బెట్టింగులు వేసిన టైంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆవిడ బెట్టింగులు చేస్తుందని, వాళ్ళ హస్బెండ్ ఒక బ్లాక్ మనీ దాంట్లో ఇరుక్కుంటే జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేశాడని, వీళ్ళు ఏ విధంగా వైఎస్ఆర్సీ పార్టీకి చేరువయ్యారనేది. బెట్టింగ్ అర్థం కాల. ఆవిడ ఒకనొక టైంలో బెట్టింగ్లకు సంబంధించిన ఒక దాంట్లో ఇరుక్కుంది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశాడు. వాళ్ళ భర్తకు సంబంధించి బ్లాక్ మనీకి సంబంధించింది ఈయన క్లియర్ చేశాడు. దానికి సంబంధించి ఈ రోజున వీళ్ళంతా కూడా ఈయనతోటి ఇట్లాంటివన్నీ సపోర్ట్ చేయడానికి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటానికి కారణం అదే, జగన్మోహన్ రెడ్డి అండుకో. నిన్న విచారణ సమయంలో పోసాని కృష్ణమురళి ఏసీబీ గారితో మాట్లాడుతూ ఏదో మా రాజా అన్నట్టు ఏదో వార్తలు వచ్చినాయండి. థ్యాంక్ యూ రాజా అని ఏదో అన్నాయంట. అలాగే కోర్టులో కూడా బ్రదర్ అని ఏదో అన్న జడ్జి గారిని సంబోధిస్తూ అన్న అని. ఆయన అంత ఇంటలెక్చువల్, ఒక రచయిత, చదువుకున్నవాడు, అలా మాట్లాడొచ్చు అంటారా? అతనికి అన్నీ తెలుసండి. నిన్న కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళగానే మెలికలు తిరిగిపోతూ రాజా అంట కొంచెం పిచ్చి చేష్టలు, పిచ్చి వేషాలు వేశాడంట. పోలీసులు చూస్తూ ఏంటి ఇతని ప్రవర్తన వింతగా ఉంది అని ఆలోచించే లోపుగా వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తికి, ఆఫీసర్కి కోపం వచ్చింది. ఇతనికి జ్ఞానోదయం అయ్యే విధంగా చెంప పగలగొడితే జ్ఞానదంతం ఊడి చేతిలో పడింది. వెంటనే పోసాని కృష్ణమురళికి జ్ఞానోదయం అయిపోయి సార్ కొట్టొద్దు సార్ అని దారిలోకి వచ్చాడు అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. మరి అప్పుడు ఆ మాట ఏదో ముందే మాట్లాడినట్టు ఈ జ్ఞానదంతం ఊడేది కాదు కదా. పోసాని కృష్ణమురళి జ్ఞానోదయం ఎలా అయింది నిన్న జైల్లో అంటే, జ్ఞానదంతం ఊడి చేతిలో పడగానే జ్ఞానోదయం అయిందని అందరూ చెప్పుకుంటున్నారు. జ్ఞానదంతం ఊడిన సంగతి పేపర్లో రాలేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ రాలేదండి. అంటే ఈ ప్రచారంలో ఉన్న భాగాన్ని మీరు చెప్తున్నారా? ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. పేపరు వీళ్ళు చెప్పపోయినా న్యూస్ ఛానల్స్ అన్నీ చెప్పుకుంటున్నాయి. న్యూస్ ఛానల్స్ అన్నిట్లో చెప్తున్నారు ఇలా జ్ఞానదంతం ఊడింది కాబట్టి పోసాని కృష్ణమురళి జ్ఞానోదయం అయింది, అందుకనే సార్లోకి వచ్చాడు, చెప్తాను నన్ను కొట్టొద్దు అని నార్మల్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు అని. మేడం, ఆఖరి ప్రశ్న, నిన్న ప్రకటించిన కూటమి బడ్జెట్ ఎలా ఉందంటారు? ప్రశాంతంగా ఉంది. ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో ప్రజలకి ఆరోగ్యం, వాళ్ళ ఆనందం, వాళ్ళ విద్య, ప్రతి ఒక్కటి. రేపు ఏఐని తీసుకురాబోతున్నారు, విద్యలో ఇంకా సాంకేతికంగా ఏఐ చేయాలో అవన్నీ చూస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలండి ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో సూపర్ 6 పథకాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24 వరకు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్నో విధాలుగా కష్టపడి ఈ రోజున రాష్ట్రానికి నిధులు తీసుకొస్తూ ప్రతి ఒక్కటి కూడా ఇల్లంతా ఒక రాక్షసుడు పరిపాలన చేసి రాష్ట్రాన్ని చెల్లాచెదురు చేసేశాడు. దాన్ని చక్కగా ఒక్కొక్కటి మళ్ళీ అమర్చుకుంటూ అమరావతి, పోలవరం, అక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇటు కియా కానివ్వండి, అన్ని పోయినవన్నీ కూడా మొత్తం వెనక్కి వీళ్ళు పంపించేశారు. అసలు ప్రపంచ బ్యాంకే వెనక్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డిని చూసి, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేము అని. అట్లాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈ రోజున ఇంత బడ్జెట్ సమావేశాలు బట్టి ఇన్ని విధాలుగా చక్కగా అమర్చుకుంటూ ఒక మంచి ప్రణాళికాబద్ధకమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఉన్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన పాపాలు పండి ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క పండక్కి ఒక రాక్షసుడు చనిపోతే మనం ఒక పండగ చేసుకుంటాం. ఏ పండక్కైనా సరే ఒక రాక్షస వధ జరిగితే ఆ రోజున ప్రజలందరూ కూడా రక్షింపబడి వాళ్ళు ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసిన కథలన్నీ కూడా, పురాణాలన్నీ కూడా అలానే ఉంటాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎంతమంది ఎన్ని విధాలుగా భూమి కోల్పోయిన వాళ్ళు, బిడ్డలను కోల్పోయిన వాళ్ళు,
భర్తలను కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఎంతమంది అవహేళనకు గురయ్యారు, ఎన్ని విధాలుగా వాళ్ళ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. అవన్నీ కూడా ఈ రోజున వాళ్ళకి పాపం పండింది. వాళ్ళంతా శిక్షకి అర్హులు అవబోతున్నారు. నిన్న చూస్తే పోసాని కృష్ణమురళి మహాశివరాత్రి రోజు అరెస్ట్ చేసి పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే అతని వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. అందరూ దీపావళి పండుగ చేసుకుంటారంటారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన జరిగినప్పుడు ఎంతమంది, ఇప్పుడు మనం దళితుడు సుధాకర్ గారు ఉన్నారు, ఎనస్థీషియా డాక్టరు, మరి ఆ తల్లికి ఈ రోజు బిడ్డ లేకుండా వెళ్ళిపోయాడు కదండి. అతను చేసిన తప్పేంటి? మాస్క్ అడగటం అది తప్ప. ఆ రోజు పరిపాలనలో ఉంది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏం క్వశ్చన్ చేశాడు? ఒక డాక్టర్గా ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, మాస్కులు లేవు. ఎందుకంటే మాస్క్ మెయిన్. అప్పుడు ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది, నేను కొడితే కొట్టించుకోవాలి, నేను గిచ్చితే గిల్లించుకోవాలి, మాట్లాడుకోవాలి. పోకిరి అలాంటి క్యారెక్టర్ అనమాట జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆయన ఏం అడగకూడదు, ఆయన కొడితే కొట్టించుకోవాలి, చేయకూడదండి. ఆయన ప్రభుత్వం అనేది, ఆయన పరిపాలన 5 సంవత్సరాలు జరిగింది వన్ సైడ్. చెప్తున్నాను కదా, క్వశ్చన్ అసలు నో మోర్ క్వశ్చన్స్ అన్నట్లుగా. ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు ఆవిడ ఎవరైతే మనం గుంటూరులో చూసుకుంటే రంగనాయకమ్మ గారు, శంకర్ విలాస్, దాన్ని కొట్టేశారు కదా ఆవిడ దగ్గర నుంచి. ఎందుకు? కేవలం వాళ్ళు ఒక పోస్ట్ షేర్ చేసింది అని కారణం. ఆవిడకి అసలు ఫేస్బుక్ అంటే తెలీదు, సరైన నాలెడ్జీ లేదు. ఎవరో షేర్ చేసిన దాన్ని ఈవిడ బాగుంది, ఇది న్యాయబద్ధంగానే ఉందని చెప్పి షేర్ చేసింది. ఆవిడని ఏం చేశారు? ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, ఎంతమంది ఫ్యామిలీలు ఇబ్బందికి గురయ్యాయి. ఆయన్ని ప్రశ్నిస్తే తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవరు లేరు, అభిమానులు లేడు, నాయకుడు లేదు, ఎవరిని ఊరుకోడండి. ఆయన మనస్తత్వం అంటాడు. మనం ఏం చేస్తాం? కర్మగాలి ప్రజలు ఒకసారి ముఖ్యమంత్రిని చేసుకున్నారు, అనుభవించారు. ఇక ముందు అనుభవించకూడదని కోరుకుందాం. ఖచ్చితంగా అండి. నమస్తే అండి. అనేక విషయాలు మా ప్రేక్షకులు తెలిసిన మీకు ధన్యవాదాలు చెప్తూ, నిన్న బడ్జెట్ మీద ఆరోపణలు చేయలేని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంకలైనమ్మ డొంక పట్టు తిరిగినట్టు పిత్త వాగుడు వాగాడు తప్ప బడ్జెట్ మీద మాట్లాడలేకపోయినా అసమర్థపు మాజీ ఆర్థిక మంత్రి. ప్రజలారా గమనించండి. నమస్కారం.